గాజాలో మానవతా సంక్షోభానికి కారణం ఇజ్రాయెల్ అంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, మరొక వైపు ఆకలి, పోషకాహారం లోపంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో ప్రజలకు ఆహారాన్ని విమానాల ద్వారా జారవిడుస్తామని తెలిపింది. అంతేకాక యుఎన్ ఆధ్వర్యంలోని ఆహార కాన్వాయ్లకు కారిడార్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. గాజా స్ట్రిప్లో గత 21 నెలలుగా కొనసాగుతోన్న యుద్ధం మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా ఆహారం, నీరు, ఇంధనం, వైద్య సామాగ్రి సరఫరా తీవ్రంగా పరిమితమైంది. గాజాలోని 20 లక్షల జనాభాలో సుమారు 4.7 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం తెలిపింది. గాజా యుద్ధంలో ఇప్పటికే 59,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడులు, మరోవైపు ఆకలి, పోషకాహార లోపంతో మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో సైన్యం కీలక ప్రకటన చేసింది. గాజాలో ప్రజలకు ఆహారాన్ని విమానాల ద్వారా చేరవిడుస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఎక్కడ జారవిడుస్తామనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాక ఐక్యరాజ్య సమితి ఆహార సరఫరా కాన్వాయ్ల కోసం మానవతా కారిడార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గాజాలో ఇటీవల ఆకలి, మరణాల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ మేరకు ప్రకటన చేసింది. మరోవైపు గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార కేంద్రాల దగ్గర మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై పలుమార్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో 100 మంది గాజా వాసులు మృతి చెందారు. ఈ మరణాలకు ఇజ్రాయెల్ కారణమని గాజా అధికారులు ఆరోపించారు. ఈ ఘటనలపై ఇజ్రాయెల్పై మిత్రదేశాలతో పాటు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో సరుకుల్ని జారవిడవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో ఆకలి సంక్షోభంపై విమర్శలు, ఒత్తిడి పెరగడంతో ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. గాజాలో విమానాల ద్వారా సహాయ సరుకులను జారవిడుస్తామని స్పష్టం చేసింది. 7 ప్యాలెట్ల ఆహార సామాగ్రి, పిండి, చక్కెర, టిన్లలో ఆహారాన్ని జారవిడుస్తామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అలాగే గాజా నగరం, దైర్ అల్ బలాహ్, మువాసి వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోజు 10 గంటల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు టాక్టికల్ పాజ్ అమలు చేస్తామని ప్రకటించింది. ఈ చర్యలు ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా ఆకలిని సృష్టిస్తోందనే తప్పుడు ఆరోపణలను ఖండించడానికి ఉద్దేశించినవని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గాజాలో మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై జరిగిన కాల్పుల ఘటనలు అంతర్జాతీయంగా విమర్శలకు దారితీశాయి. ఈ ఏడాది మే నుంచి సహాయం కోసం వేచి ఉన్న 1000 మందికి పైగా పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో మరణించారు. తాజాగా ఆహారం, సహాయం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనియులపై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. నిరాయుధులైన గాజావాసులపై చేసిన దాడిలో దాదాపు 53 మంది మరణించారు. గాజాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడులు, తుపాకీ కాల్పుల్లో 53 మంది పాలస్తీనీయులు మృతి చెందారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. మృతుల్లో అధిక సంఖ్యాకులు జికిమ్ క్రాసింగ్ వద్ద ఆహార ట్రక్కుల కోసం వేచి ఉన్నవారేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే సామాన్యులపై జరిగిన కాల్పులపై స్పందించడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఎయిర్ డ్రాప్ నిర్ణయంపై అనేక సహాయక సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఎయిర్ డ్రాప్లు ఖరీదైనవి, అసమర్థమైనవే కాక ఆకలితో ఉన్నవారిని కూడా చంపగలవని ఐక్యరాజ్య సమితి యొక్క పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అధిపతి ఫిలిప్పే లజ్జారిని హెచ్చరించారు. 2024లో జరిగిన ఎయిర్ డ్రాప్లలో సహాయక ప్యాకేజీలు శిబిరాలపై పడడం వల్ల 11 మంది గాయపడ్డారని, కొన్ని ప్యాకేజీలు ఇజ్రాయెల్ సైనిక స్థావరాల సమీపంలో పడ్డాయని గాజా స్థానికులు తెలిపారు. ఎయిర్ డ్రాప్లు తాత్కాలిక కారిడార్లు స్వాగతించదగినవి అయినప్పటికీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి హ్యుమానిటేరియన్ అఫైర్స్ అధిపతి టామ్ ఫ్లెచర్ తెలిపారు. మరోవైపు గాజాలో తీవ్ర క్షామ పరిస్థితులు నెలకొన్నాయని, పోషకాహారం లేమి వల్ల ఎందరో మృత్యువాత పడుతున్నారని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి చర్చల్లో పాల్గొంటున్న తమ ప్రతినిధుల్ని అమెరికా, ఇజ్రాయెల్ ఉపసంహరించుకోవడం వల్ల గాజాలో కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయాయి. హమాస్తో చర్చలు జరపడానికి బదులు ఇతర ప్రత్యామ్నాయాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. దీంతో ఇరు దేశాల చర్చలపై అనిశ్చితి నెలకొంది. ఇక గాజా కాల్పుల విరమణ చర్చలు విఫలమవడానికి కారణం హమాస్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇజ్రాయెల్ తన సైనిక చర్యను ఉధృతం చేయడాన్ని ట్రంప్ సమర్థించారు. గాజాలో సైనిక చర్యను ముమ్మరం చేసి హమాస్ను తుదముట్టించాలని ఇజ్రాయెల్కు సూచించారు. హమాస్కు శాంతి ఒప్పందంపై ఆసక్తి లేదని ట్రంప్ మండిపడ్డారు.